రగ్గర్ ఎక్కడికండి? ఆ కొండ ఎక్కాలా? అబ్బో పెద్ద గొడవ అయితే. చూడడానికి అయితే కనుక ఎంతైనా చూస్తామండి, చెయ్యాలి కదా. బేర్గిల్లి ఏమో అదే పనిగా చూస్తూ ఉంటాడు పైగా ఫిజికల్ గానే ఏం చేసినా ఎంజాయ్ చేయలేం. మెంటల్ స్ట్రెస్ కోసం వస్తే ఫిజికల్ స్ట్రెస్. రైడర్స్ అందరూ గ్యాదర్ అయిపోయారు. మన రైడ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్కడ అనుకుంటున్నారా? అద్దెటేకలు వెళ్తున్నాం అబ్బా. మనం వచ్చేటప్పుడు క్వారీ మార్కెట్ దాటి అలా ఫ్రంట్కి అయితే వచ్చాం. కూల్గా వెళ్ళిపోతుంది రైడ్ అంతా కూడా. జస్ట్ ఇప్పుడే కోరుకొండ దగ్గరలో చిన్న టిఫిన్ బ్రేక్ అయితే అయింది. రైట్ నో మనం ఇప్పుడు అద్దెటేకల దగ్గర అయితే ఉన్నాం. ఇలా రైడర్స్ వెళ్తే ఆ ఊపే వేరబ్బా. చలో ఇంకా అందరూ రైడ్కి వెళ్తున్నాం అంటే ఈయన చూడండి ఏ బండి వేసుకొచ్చాడు, గ్లామర్ వేసుకుని చుమ్మని పోతున్నాడు. దగ్గరికి వచ్చేసాం, టైం కూడా తెలియలేదు, ఆడతా పాడుతూ వచ్చేసాం అనమాట. మధ్యలో ఎన్నిసార్లు ఆగినా కానీ అలా చలో. ప్రవీణ్ గారు ఆయన చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇలా వెళ్తే కానీ కూల్గా ఉంది, కానీ ఎక్కడైనా ఆగితే మాత్రం పులిహార అయిపోతుంది అబ్బా. ఇంకొక గంట అయితే సన్బాబు ఎరగేస్తాడు. ఇంకా చాలా రోజులైంది అబ్బా ఇలా రైడ్ చేసి, చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలాక్స్డ్గా ఉన్నాం. కంటిన్యూస్గా ఒక 4 months నుంచి టార్గెట్ అని చెప్పేసి ఈ వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు రైడ్స్ కూడా కండక్ట్ చేయలేకపోయింది సరిగ్గా. చిన్న షార్ట్ రైడ్ అయినా కానీ వెంటనే రిలీఫ్ అయిపోతాను అబ్బా. ఎవరు నీ అమ్మ కారు చూడు పిప్పి అయిపోయిన మొత్తం. జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైం ఈ రోడ్లో మాత్రం, చాలా డేంజర్. ఎందుకంటే లైట్స్ కూడా ఎక్కడ ఏముండవు. వ్యూ భలే ఉంది కదా. ఓ మై గాడ్, ఆఫ్ రోడింగ్ స్టార్ట్. అదే మన బండి విత్ ప్యానర్స్ అయితే లెగుతుంది దుమ్ము. ఏంటి ఇక్కడ రోడ్డు బ్లాక్ అయింది. రోడ్డు బ్లాస్ట్లు ఏమైనా చేస్తారు అలాంటివి ఆపుతారు కదా, లేదంటే రోడ్డు ఏమైనా రెడీ చేస్తున్నారు అనుకుంటా. దేనికి ఆపారంటారు? బాంబ్ బ్లాస్టేనా? అదే అన్నాను ఆయనతో కూడా. జస్ట్ ఇప్పుడే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది చూసారా. ఇంకా మళ్ళీ చేస్తున్నారు. మొత్తం ఇదంతా రోడ్ ఎక్స్టెండ్ చేస్తారేమో. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ ఏమో కానీ మొత్తం చెట్లు ఇవన్నీ కూడా ఎలా కొట్టేస్తున్నారు చూడండి. రగ్గర్ ఎక్కడికండి? ఆ కొండ ఎక్కాలా? అబ్బో పెద్ద గొడవ అయితే. ఉన్న పొజిషన్కి ఇప్పుడు కొండ ఎక్కలేనే. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూమెంట్ బట్టి ప్లాన్ చేయాలి. ఇంకా సూపర్ అబ్బా. ఎలాంటి ప్లేస్కి వచ్చి ఎంతకాలం అయింది. ఇప్పుడు నా చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అలాంటి ప్లేస్లకి. కూల్. చేను మీదేనా ఏంటండి ఇది? మామయ్య గారిదా. ఇక్కడ కొన్ని బైక్స్ అయితే పార్క్ చేసి ట్రక్కింగ్ అయితే వెళ్తున్నాం కొండ దగ్గరికి. ఎలా ఉండదు ఏంటో అక్కడికి వెళ్ళిందా చూడాలి. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఏదొకలా ట్రై చేద్దాం మ్యాక్సిమం అయితే. మాతో సస్పెన్షన్ ఎక్స్ట్రాడినరీ అండి రగ్గారు. కాంప్లికేటెడ్ ఇంజిన్స్ అండి బాబు ఇది. అబ్బా బాబా దిగుతున్నారు వాళ్ళు. ఇది బండి దాకదండి, ఇది అదే ప్లస్. కొండ ఎక్కుతున్నాం. హిడెన్ ప్లేస్ అండి ఇది. ఆహా, ఓన్లీ గిరిజనులకు మాత్రమే ఈ ప్లేస్ అంతా తెలుసు. ఇంకా భలే ఉంది అబ్బా రోడ్ అయితే. వీళ్ళకి అలవాటు అవ్వడం వల్ల ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నా చూడండి రోడ్ అంతా. ఆహా అవునండి. ఇప్పుడు ఎందుకే పైకి దేనికి వెళ్తున్నావు చెప్పలేదండి రగ్గారు మీరు. ఓకే ఓకే అండి. ఏంటి ఒకసారి ఇన్నర్ వాయిస్ ఒకసారి బయటికి చెప్పండి అలాగా.
ఎన్ని రోజులు చెప్పండి ఒకసారి. ప్రవీణ్ గారు అప్పుడే సెట్ ఎక్కేశారు. అండ్ ప్రవీణ్ గారు ఏంటండి ఇప్పుడు మీరు ఎక్కాలనుకుంటున్నారా లేదా కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఒకసారి మీ మొక్క చిట్టాలు చూపించండి ఇలాగా. నా వల్ల అయితేలే ఇంచుమించు నా సిచ్యువేషన్ కూడా అంతే అనుకోండి. దగ్గర ఒకసారి మళ్ళీ చెప్పండి. మాకు సిగ్గు లేదు, రావు, మాదైతేలే చాలు, అయిపోయింది. ఖతం టాటా ఖతం టాటా గయా బాయ్ బాయ్ గుడ్ బాయ్. చూడడానికి అయితే కనుక ఎంతైనా చూస్తామండి, చెయ్యాలి కదా. ఆ బేర్గిల్లి ఏమో జగ అదే పనిగా చూస్తూ ఉంటాడు ఈయన. తీసుకెళ్తా అయ్యా. చలో ఇంకా పావుంది కూడా ఎక్కలేదు. పులిహోర అయిపోతున్నాను నేనైతే. ఏం సార్ నవ్వుతున్నారు అండి? 3 టికెట్ అవుట్ అయ్యేలా ఉంది. నాట్ అవుటా? రగ్గర్ ప్రోత్సాహంతో నేను, ప్రవీణ్ గారు, చిట్టిబాబు గారు, పవన్ గారు మళ్ళీ పైకి ఎక్కడానికి కొనసాగుతున్నాం. మన సత్తా ఏంటో తెలియాలంటే ఇక్కడే తెలుస్తుంది, కవర్లు కాదు. అయిపోయినాయండి, ఆ రోజులు అయిపోయినాయి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ చెమటలు అయితే కక్కుతున్నానండి. ట్రయాంప్లు ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పటి నుంచి కూడా కనీసం చెమట బొట్టు కూడా కాచలేదు, ఎందుకంటే రైట్ లైన్ లేవు కదండి. అదే నాకు ఊరికైనా డబ్బులు దబ్బెట్టారు మరి షోరూమ్ వాళ్ళు పని చేయకుండా. ఏసీలో కూర్చోబెట్టి డబ్బులు ఎత్తుంటే సుఖపడక ఏం చేస్తావు? అలా ఉంది మీకు. మరి మీ పని ఏంటి? మీరు అదే చేస్తారు హోండాలో. ఇది అయ్యేలా లేదమ్మా. అయ్యే పని పైగా ఫిజికల్ గానే ఏం చేసినా ఎంజాయ్ చేయలేం. మెంటల్ స్ట్రెస్ కోసం వస్తే ఫిజికల్ గా స్ట్రెస్ అవుతున్నాం కదా మనం. అసలు ట్రెక్కింగ్ రాను నిన్నటి నుంచి చెప్పాను. గుడికి దండం పెట్టుకొచ్చేద్దాం అన్నారు. ఎందుకు ఇంకా వచ్చాం కదండి మనం, ప్రొసీడ్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వచ్చామంట ఆల్మోస్ట్ 60% వచ్చామంట. సార్ ఇంకా 20% అంటే ఎత్తు ఉంటుంది. ఏంటండి? ఇంకా ఎత్తు ఉంటుంది అవునండి. పైన పెద్ద నిజం చెప్పాలంటే మనం అక్కడ వరకు కూడా బండి వేసుకొచ్చేస్తే ఇది ఇబ్బంది పడకపోదాం, మనం ఎక్కేద్దాం కూడా. సగం దూరం వరకు వచ్చాం కానీ ప్రస్తుతానికి అయితే డ్రాప్ అయిపోతున్నాం. ఏంటి ప్రవీణ్ గారు ఇంక రిటర్న్ వెళ్ళిపోదామా? ఏంటండి? ఏం రగ్గారు మేము ఇక్కడ దాకా వచ్చాం, గుర్తుపెట్టుకోండి. ఇంకోండి వాటర్ బాటిల్ కూడా ఇక్కడ వరకు వచ్చాం కోసం. ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ పెట్టాము, తప్పకుండా నీళ్ళు తాగండి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నదో కూడా మాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మేము కిందకి వెళ్తున్నాం. బాయ్. చక్కగా అందంగా ఫోటో తీసి పెట్టండి మాకు. అందాలు ఇక్కడ నుంచి తెలికిస్తాం. వీడియో కాల్ చేయి. వెరీ గుడ్. మీరు క్లారిటీగా ఒక 2 నిమిషాలు వీడియో తీయండి చాలు. మేము అందరం అందులో ఉంటాం, మీకు ఎందుకు? ల్యాండ్స్కేప్ లో తీయమానండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మేము వచ్చి ఇప్పుడు 1/2 గంట అయింది, ఇంకా వస్తున్నారు వాళ్ళు అయితే. సాయి గారు లేట్ అయిపోయిందండి. అలిసిపోయి కూర్చుంటారు, మనలాగా త్వరగా రారు. చాలాసేపు అయింది వచ్చి. ఏంటండి రొగ్గరు ఎంత లేట్ అయింది? పైకి వెళ్ళి చూసుకుని వచ్చేసాం, ఇక్కడ కూర్చొని 1/2 గంట అయింది, ఇంకా రాలేదు మీరు. సమయం పడుతుంది. కన్నె పిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్లా. అక్కడ మంచి కన్నె పిల్ల వచ్చిందండి, అంటే మేము మాట్లాడుతూ ట్రై చేసాం కానీ భుజం మీద కత్తేసుకున్నాం. ఇలా అందరికో నమ్ముకొని చాలా మంది ఉన్నారు. అక్క వెళ్ళిపో అక్క, పైన ఉన్నారా అని అడిగింది. పైన 3 మంది ఉన్నారు అక్కడ. మీకు ఏమన్నా ఆల్కహాల్ తాగిన ఫీల్ ఉందా? లేదంటే లేదు, కొబ్బరి నీళ్ళ ఉండండి.
ఏం పేరు కొల్లు పేరు? అమృతం అండి. నేరా అండి ఇది? నేరా కళ్ళు కాదు. ఇంకొలు తాగట్లేదు, నీరా తాగుతున్నాం. వాసన గట్టిగానే ఉందండి. వాసన ఉంటది కానీ ఏం అసలు తాగితే మీకు ఏదో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినట్టు ఉంటుంది. మధు ముందు అమృతంలో మహిమ లేదురా, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, కులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా, తప్పే లేదురా. ఇంకా నేనే అదే పెద్ద కావాలంటే పెద్దది. సాయి గారు పిల్లతోట ఉందంటే అది అయిన తర్వాత దాని సంగతి చూద్దామండి అంటున్నాను. ఎవరికైనా ఆల్కహాల్ లెవెల్ ఏమైనా అనిపిస్తుందా? కొంచెమైనా అస్సలు ఏముండదు, జీరో. వాళ్ళు ఉండమంటే మీరు ఎలా వచ్చండి? నేను వస్తున్నా ఇద్దరికి పోస్ట్ వచ్చాను. కాదు అది పైన ఇచ్చండి, పోసుకుంటామండి. చూసారుగా ఎలా ఎంజాయ్ చేసామో. రిటర్న్ బ్యాక్ టు రాజమండ్రి. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయినా లేదంటే నైట్ వ్యూ అయినా కానీ భలే ఉంటుంది అబ్బా ఈ ఏజెన్సీ ఏరియా అంతా. కొక్కుకొని కూర్చున్న ఆ వాసనకి అది బాబా చుక్కలు చూస్తానబ్బా ఒక గంట వరకు. వామిటింగ్ అయిన తర్వాత అప్పుడు రిలాక్స్గా ఉంది. అందుకే మనకు నీట్ లేని దాని జోలికి ఎప్పుడే వెళ్ళకూడదు. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక చాలా పద్ధతిగా ఉండండి. నాకులో అయితే అవ్వద్దు. జస్ట్ ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ అయింది, ఏం కాలేదు కదా. ఓకే, ఇలాంటి చిప్స్ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ అనేవి స్లిప్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.